యా హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. ఓకే. ఐ థింక్ ఎవరైతే వాచ్ చేస్తా ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ కేకే ఫండా. ఓకే. వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ టు ప్రొవైడ్ ద జనరల్‌గా ఇష్యూస్ ఏదైతే ఫేస్ చేస్తా ఉంటారో అవన్నీ మీకు ముందుకు తీసుకొచ్చి చెప్తా ఉన్నాను. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ నన్ను రీచ్ అయినప్పుడు ఈ ఇష్యూస్‌ని ఫేస్ చేస్తున్నాను. అలా ఈ వీడియోలో మెయిన్ కాన్సెప్ట్ ఏందంటే, నేను ఆల్రెడీ డెవాప్స్‌లో ఏ టూల్స్ నేర్చుకోవాలని చెప్పాను. ఎలా ఆర్డర్‌లో బేసిక్‌గా ఫస్ట్ ఫండమెంటల్‌గా మీరు ఎంటర్ అవ్వాలంటే ఈ టూల్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి అని. ఇంకా మనల్ని అడుగుతా ఉన్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. అసలు డెవాప్స్ ఎలా నేర్చుకోవాలి? డెవాప్స్‌ని ఎలా నేర్చుకోవాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మెయిన్ టార్గెట్ ఈ వీడియోలో. మీరు డెవాప్స్ నేర్చుకునేటప్పుడు మీరు ఒక రికార్డెడ్ వీడియోస్ అయినా పర్లేదు. ఆ ట్రైనర్ సపోర్ట్ ఉంటే రికార్డెడ్ వీడియోస్ తీసుకోండి. ట్రైనర్ సపోర్ట్ లేకుండా రికార్డెడ్ వీడియోస్ ఎక్కడ తీసుకోవద్దు. ఎందుకనంటే మీకేదైనా డౌట్ వచ్చినప్పుడు గానీ, కాన్సెప్ట్ క్లారిటీ లేనప్పుడు ఎవరు హెల్ప్ చేయరు. మీరు చాట్‌జీపీటీ, యూట్యూబ్ మళ్ళా గూగుల్ అంతా సెర్చ్ చేసుకునే దానికి చాలా టైం పడతది. అదే గాని రికార్డెడ్ వీడియోస్ తీసుకున్నా గానీ మీరు ట్రైనర్ సపోర్ట్ తీసుకోండి. అలా లైవ్ క్లాసెస్. లైవ్ క్లాసెస్ తీసుకున్న ఆ రికార్డెడ్ వీడియోస్ మీకు లైఫ్ లాంగ్ ఉండాలి. ప్లస్ లైఫ్ లాంగ్ మీకు ఏ ఇష్యూ వచ్చినా లైఫ్ లాంగ్ ఆ వీడియోస్‌లో ఏ ఇష్యూ వచ్చినా మీకు ఆ ట్రైనర్ సపోర్ట్ చేయాలి. అంతే 1 ఇయర్ ఈ వీడియో సపోర్ట్ చేస్తాం. దాని తర్వాత మేము సపోర్ట్ చేయమన్న దానికి మీరు చెక్ చేసుకోండి. ఆ కంటెంట్ కూడా చూసుకోండి మీరు. ఎంత కంటెంట్ డెలివర్ చేస్తున్నారనేసి. మేజర్‌గా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పేది మీరు పార్ట్స్‌గా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఫండమెంటల్ బాగా స్ట్రాంగ్ అవ్వాలి. డెవాప్స్‌కి రావాలనంటే మీరు ఫండమెంటల్స్ బాగా స్ట్రాంగ్‌గా ఉండాలి డెవాప్స్‌లో. ఓకే. నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ గాని. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ 1లో ఏం చెప్పాను? లైనెక్స్, షెల్ స్క్రిప్టింగ్, గిట్ అండ్ గిటబ్. ఓకే. ఈ 3 ఈ మూడిటి పార్ట్ 1లో బ్రీఫ్‌గా ఫండమెంటల్స్ రెగ్యులర్‌గా యూజ్ చేసే లైనెక్స్ కమాండ్స్, రెగ్యులర్‌గా యూజ్ చేసే గిట్ కమాండ్స్, గిట్‌లో రెగ్యులర్‌గా చేసే యాక్టివిటీస్, ఒక ఇంజినీర్ ఏ యాక్టివిటీస్ చేస్తాడు, అవన్నీ తెలుసుకొని మీరు దాని తర్వాత ఆటోమేట్ చేయడం. ఒక టాస్క్ ఇస్తే దాన్ని ఆటోమేట్ చేయడం. లైనెక్స్ కమాండ్స్ అన్నిటిని మెర్జ్ చేసి ఒక ఆర్డర్‌లో రాసి ఏ టాస్క్ ఎలా చేయాలనేది మీ స్క్రిప్టింగ్ ఆటోమేషన్‌లో వస్తదనమాట. స్క్రిప్టింగ్ చాలా ఈజీ. మీరు మన ఛానెల్‌లో స్క్రిప్టింగ్ నేను అరౌండ్ 6 వీడియోస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తోనే మనం ప్లే లిస్ట్‌లో అప్‌లోడ్ చేసున్నాను నేను. మీరు పబ్లిక్‌గా చూడొచ్చు కూడా ఆ వీడియోస్. ఓకే. నెక్స్టు మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది పార్ట్ 2లో. పార్ట్ 1 ఏంది లైనెక్స్, షెల్ స్క్రిప్ట్, గిటబ్. పార్ట్ 2కొచ్చేతలకి మీరు జెన్కిన్స్ డైరెక్ట్‌గా నేర్చుకుంటున్నారు చాలా మంది యూట్యూబ్‌లో చూసి. ఓకే. చాలా మంది నేను కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్‌లో కూడా మన ఫ్రెండ్స్ చెప్పేదేంటంటే జెన్కిన్స్ డైరెక్ట్‌గా చెప్తున్నారు. జెన్కిన్స్‌లో ఆ మావెన్ ఇంటిగ్రేషను, సోనార్‌క్యూబ్ ఇంటిగ్రేషను, నెక్సస్ ఇంటిగ్రేషను, టామ్‌క్యాట్ ఇంటిగ్రేషన్ అనేసి ఒక 3-4 అవర్స్, 5 అవర్స్‌లో అరౌండ్ 5, 6 అవర్స్‌లోనే జెన్కిన్స్ క్లోజ్ చేసేస్తున్నారు. ఆ జెన్కిన్స్‌లో ఇంటిగ్రేట్ చేసే టూల్ ఎందుకు వాడుతున్నారు? ఓకే. పార్ట్ 2లో మీరేం చేయాలంటే మావెన్ ఇన్ డీటెయిల్డ్‌గా నేర్చుకోవాలి. నేను మావెన్ కూడా అరౌండ్ 4-5 అవర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తోని పెట్టిన మావెన్ టూల్, బిల్డ్ టూల్. మావెన్ గాని, గ్రాడెల్ గాని దట్ ఈస్ యువర్ చాయిస్. ఐ యామ్ టాకింగ్ అబౌట్ జావా రిలేటెడ్ ప్రాజెక్ట్స్. ఓకే. మావెన్, బిల్డ్ టూల్, సోనార్‌క్యూబ్ కోడ్ క్వాలిటీ రిపోర్ట్స్ కోసం. నెక్సస్ ఆర్‌జేఎఫ్ ఆర్టిఫాక్టరీ కోసం. దాని తర్వాత టామ్ క్యాట్. ఈ 4 టూల్స్ నువ్వు ఫండమెంటల్ బాగా స్ట్రాంగ్ అయ్యి మాన్యువల్‌గా చేయండి. ఆటోమేట్ చేయొద్దు ఫస్టు. ముందు మాన్యువల్‌గా ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుంటే జెన్కిన్స్‌కెళ్ళిన తర్వాత ఎండ్ టు ఎండ్ ఆటోమేట్ చేయొచ్చు. ఈవెన్ జెన్కిన్స్‌లో కూడా నేను అరౌండ్ 15 అవర్స్ స్పెండ్ చేశా. ఓన్లీ 15 అవర్స్ ఓన్లీ ఫర్ జెన్కిన్స్. ఈ టూల్స్ అన్నిటిని ఇన్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఈ టూల్స్ అన్ని మీరు ఇన్ డీటెయిల్ నేర్చుకున్న తర్వాత జెన్కిన్స్ బాగా అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఒక ప్రాజెక్ట్స్ చాలా అవైలబిలిటీలో ఉంటాయి గిటబ్‌లో. ఏ ప్రాజెక్ట్ అయినా గానీ, ఒక ప్రాజెక్ట్ మీ చేతిలో హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు దాన్ని మీరు ఎండ్ టు ఎండ్ సెటప్ చేయగలగాలి ఒక డెవాప్స్ ఇంజినీర్. మన రోల్స్ అలా ఉంటాయన్నమాట. అన్ని టూల్స్‌ని ఇంటిగ్రేట్ చేయాలి. ఇష్యూ, ఇష్యూ వస్తే డీబగ్ చేయాలి. ఇష్యూ లేకుండా మొత్తం ఎండ్ టు ఎండ్ పైప్‌లైన్ సెటప్ చేయాలి. జెన్కిన్స్‌లో పైప్‌లైన్ రాయడం బాగా గ్రూవీ స్క్రిప్ట్ బాగా స్ట్రాంగ్ అయ్యి ఉండాలి మీరు. పార్ట్ 2 కంప్లీట్. పార్ట్ 1 ఏంది? లైనెక్స్, షెల్ స్క్రిప్ట్, గిట్ అండ్ గిటబ్. పార్ట్ 2లో మావెన్, సోనార్‌క్యూబ్, నెక్సస్, టామ్‌క్యాట్, జెన్కిన్స్. ఆ జెన్కిన్స్‌లో ఈ టూల్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఒక ప్రాజెక్ట్‌ని డిప్లాయ్ చేయాలి. పార్ట్ 2 కంప్లీటెడ్. పార్ట్ 3లో మేజర్ ఇంపార్టెంట్. మార్కెట్‌లో మోర్ డిమాండింగ్ డాకర్ అండ్ క్యూబర్నెటిస్ అండ్ యాన్సిబుల్. డాకరు, క్యూబర్నెటిస్, యాన్సిబుల్. ఓకే. ఈ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 జరిగేటప్పుడే ప్యారలెల్‌గా కొన్ని ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కూడా ఆ ట్రైనర్ చెప్తా ఉంటాడనమాట. ఏడబ్ల్యూఎస్ కూడా. అంటే EC2 ఎలా తీసుకోవాలి? ఒక మిషన్ ఎలా లాంచ్ చేయాలి? అవన్నీ మీకు స్లోగా నేర్చుకుంటా వస్తా ఉంటారనమాట. నా స్ట్రాటజీ నేను చెప్తున్నాను. ఓకే. డాకరు, క్యూబర్నెటిస్, యాన్సిబుల్. డాకర్, క్యూబర్నెటిస్ అరౌండ్ 40 అవర్స్ పైన స్పెండ్ చేశా నేను. ఓన్లీ డాకర్, క్యూబర్నెటిస్. ఎందుకనంటే అంత ఇంపార్టెంట్. ప్రెజెంట్‌లో చాలా ఇంపార్టెంట్ మార్కెట్‌లో. నీకు ఇన్ డీటెయిల్డ్ కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే ఇంటర్వ్యూని అవలీలగా కొట్టేయొచ్చు. డైరెక్ట్ కమాండ్స్ గాని అడిగారంటే ఇంక అవతలోళ్ళని మీరు బూస్ట్ చేసేసేయొచ్చు. మీ మీ ఎక్స్‌ప్లనేషన్‌తో మీరు అవతలోళ్ళని బాగా ఇంప్రెస్ చేయొచ్చు. సినారియో బేస్డ్ అడిగినా హ్యాండిల్ చేయొచ్చు. అలా నేర్చుకోవాలి. ఓకే. పార్ట్ 3. పార్ట్ 4లో వచ్చేతలకి మనకి క్లౌడ్. మీరు అజూర్‌కెళ్తారో లేదంటే జీసీపీకెళ్తారో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి.
డెవాప్స్ వాళ్ళకి స్పెసిఫిక్ ఈ క్లౌడ్ నేర్చుకోవాలని ఎక్కడా లేదు. ఓకే. మన ట్రైనింగ్‌లో అయితే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ విత్ టెరాఫార్మ్, ఇన్ఫ్రా ఆటోమేషన్ క్లౌడ్. ఓకే. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఆ క్యూబర్నెటిస్‌లోనే ఎస్ఆర్‌ఎ స్కిల్స్ కొంచెం మానిటరింగ్ ఎలా చేయాలి? గ్రఫానాతో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి మన అప్లికేషన్‌ని? డాష్‌బోర్డ్స్ ఎలా మానిటర్ చేయాలి? సీపీయూ యుటిలైజేషన్ ఎంతుంది? మెమరీ యుటిలైజేషన్ ఎంతుంది? ఏ ఏపీఐ ఎంత ఎన్ని హిట్స్ మన ఈ అప్లికేషన్‌కి హిట్ అయినాయి? ఓకే. ఎన్ని రిక్వెస్ట్‌లొచ్చాయి? ఫర్ ఎగ్జాంపుల్ జియో ప్రాజెక్ట్ ఆర్డర్ మేనేజ్‌మెంట్. హౌ మెనీ ఆర్డర్స్ ఆర్ రిసీవ్డ్ ఆన్ డైలీ బేసిస్? హౌ మెనీ పోర్ట్ ఇన్స్ హ్యాపెండ్? హౌ మెనీ పోర్ట్ ఔట్స్ హ్యాపెండ్? ఇవన్నీ మానిటర్ చేయడానికి డాష్‌బోర్డ్స్ క్రియేట్ చేయడం. అది సెపరేట్ స్కిల్. అట్‌లీస్ట్ ఒక డెవాప్స్ ఇంజినీర్‌గా మీరు ఒక అప్లికేషన్ ఎలా మానిటర్ చేయాలి? ఓకే. నాట్ ఓన్లీ ఫర్ గ్రాఫాన్ యూ కెన్ గో ఫర్ న్యూరలింక్. ఏదైనా ఒక మానిటరింగ్ టూల్. ఓకే. దాని తర్వాత మీరు జెన్కిన్స్‌లోనే ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఆ బిల్డ్ సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? ఎక్కడైనా నీకు మిడిల్‌లో నువ్వు అబార్ట్ చేసావా? అటువంటి నోటిఫికేషన్స్ అంటే ఆ డెవలప్‌మెంట్ టీమ్‌కి తెలియాలి. ఓకే. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు డే 1 నుంచి కూడా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఓరియెంటెడ్‌లో నేర్చుకోండి. ప్లస్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. 2 ఉండాలి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ప్లస్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. ఈ ఆర్డర్‌లో నేర్చుకుంటే మీరు ఒక మార్కెట్‌లో ఫస్ట్ ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత మళ్ళా వేరే స్కిల్స్ ఉంటాయి. అవి నేను తర్వాత చెప్తానింకా. ఏమి నేర్చుకోవాలని. మళ్ళా మనం ఏదైనా ఎక్స్‌పీరియన్స్ పెట్టిపోతున్నప్పుడు మీరేం చేయాలనంటే లోపల మనం టికెట్‌ని హ్యాండిల్ చేయడానికి టికెటింగ్ టూల్ ఏదైనా నేర్చుకోవాలి జీరాల. ఓకే. టికెటింగ్ టూల్ ఏదన్నా ఒకటి నేర్చుకోవాలి. మళ్ళా ఇంటర్నల్‌గా కమ్యూనికేషన్‌కి స్లాక్ గాని, టీమ్స్ గాని యూజ్ చేస్తా ఉంటారు. వోటిలో ఎలా మెసేజెస్ సెండ్ చేయాలి? ఎలా మెయిల్స్ ఎలా సెండ్ చేయాలి? ఇవన్నీ ట్రైనర్ చెప్పాలి. ఓకే. ఇవన్నీ మేము బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్‌లో ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. అందుకని టైం పడతది. 3-4 మంత్స్ దాకా మనకి బ్యాచ్ టైం పడతది కంప్లీట్ అవ్వడానికి. అంతేగాని బ్యాచ్‌ని ఫినిష్ చేసి ఇంకో బ్యాచ్ చేస్తే అమౌంట్ వస్తది. ఫాస్ట్‌గా చేసేది అలా ఉండదు. బ్యాచ్ కంప్లీట్ అవ్వాలి. నీట్‌గా ఆ స్టూడెంట్స్ సబ్జెక్ట్ గెయిన్ చేయాలి. ఎందుకనంటే ఇదంతా ఇంటర్‌లింక్. మీరు ఒక టూల్ గాని అటెండ్ కాకపోతే సెషను, మళ్ళా నెక్స్ట్ టూల్‌కొచ్చినప్పుడు ఆ టూల్‌తో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు మళ్ళా యాంబిగ్విటీ అంటే కన్‌ఫ్యూజన్ రైజ్ అయిపోద్ది మన మైండ్‌లో. అందుకనేసి రికార్డింగ్ వీడియోస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కరెంట్ బ్యాచ్ రికార్డింగ్ వీడియోస్ ఎండ్ టు ఎండ్ కావాలనుకుంటే ట్రైనర్ సపోర్ట్ ఉంటే ఎక్కడైనా తీసుకోండి. ట్రైనర్ సపోర్ట్ ఐయామ్ టెల్లింగ్ స్పెసిఫిక్ ఎందుకు చెప్తున్నానంటే, ఆ ట్రైనర్ సపోర్ట్ ఉండాలి. లైఫ్ లాంగ్ మీరు ఎప్పుడైనా ఆ వీడియోస్‌ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, మీకేదైనా డౌట్ వచ్చినప్పుడు వాట్సాప్‌లో పింగ్ చేస్తే, ఆ ట్రైనర్ రిప్లై ఇచ్చి, లేదంటే కాల్ చేసి, ఒక జూమ్ కాలో లేదంటే మీరు ఏదైతే కమ్యూనికేషన్ వాడుతున్నారో దాంట్లో కనెక్ట్ అయ్యి లేదా గో టు మీటింగో కనెక్ట్ అయ్యి మీకు ఇష్యూని రిజాల్వ్ చేయగలిగితే, మీరు అమౌంట్ పే చేసి పర్చేస్ చేయొచ్చు. ఎక్కడైనా గాని. నాట్ ఓన్లీ మన దగ్గరికే రమ్మని కాదు. మా స్ట్రాటజీ నేను చెప్పాననమాట. ఓకేనా? బయటైతే మీరు అలా చెక్ చేసుకొని యూ కెన్ గో ఫర్ దట్. అంతేగాని డెవాప్స్ రాండమ్‌గా డోంట్ గో ఫర్ డైరెక్ట్‌లీ డాకర్ కుబర్నెటీస్. డోంట్ గో ఫర్ డైరెక్ట్‌లీ జెన్కిన్స్. నేను మార్కెట్‌లో ఒకసారి ఒకతన్ని చూసాం మనం వేరే వాళ్ళు. ఏడబ్ల్యూఎస్ ఫండమెంటల్స్ చెప్పకుండా, ఏడబ్ల్యూఎస్ గురించి అసలు సర్వీసెస్ ఏముంటాయి, నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ చెప్పకుండా డైరెక్ట్‌గా టెరాఫార్మ్ చెప్తున్నారు. అడిగితే ప్రాజెక్ట్ టెరాఫార్మ్. వాట్ ఈస్ ప్రాజెక్ట్? అసలు టెరాఫార్మ్ నువ్వు క్లౌడ్ ఆటోమేషన్ ఇన్ఫ్రా ఆటోమేషన్ చేయడానికి ముందు నీకు ఇన్ఫ్రాలో అట్‌లీస్ట్ ఒక 10 సర్వీసెస్ అన్న బేసిక్స్ తెలిసుండాలి కదా! తెలిసుంటే నువ్వు ఆడ ఆటోమేట్ చేస్తావు. అలానే జెన్కిన్స్ కూడా డైరెక్ట్ వచ్చేస్తున్నారు. జెన్కిన్స్ మాకు అరౌండ్ 1 ½ మంత్ పట్టింది నేను జెన్కిన్స్‌కెళ్ళడానికి. ఇవన్నీ ఫండమెంటల్స్ అన్నీ మనం స్టూడెంట్స్‌కి బిల్డ్ చేసి, ఆ ఫండమెంటల్స్‌తో మనం తీసుకొనెళ్ళి ఆటోమేట్ చేసినప్పుడు అతనికి ఈజీ అయిపోయింది ఆడ యాక్టివిటీ. అంతేగాని డైరెక్ట్‌గా తీసుకొనెళ్ళి జెన్కిన్స్‌లో ప్లేస్ చేస్తే చాలా స్ట్రగుల్ అవుతారు. చాలా స్ట్రగుల్ అవుతారు. ఒక ఆర్డర్‌లో, ఒక స్ట్రక్చర్ ఓరియెంటెడ్‌లో మీరు నేర్చుకోండి. ఓకేనా? అలాగని మీరు ఆల్రెడీ డెవాప్స్ గాని నేర్చుకుంటే డెవ్‌సెకాప్స్, ఎస్ఆర్‌ఎ స్కిల్స్ బాగా నేర్చుకోండి. ఎందుకనంటే నెక్స్ట్ అడ్వాన్స్‌డ్ లెవెల్‌లో మీరు మీరు మీ ప్రాజెక్ట్‌లో నువ్వు సపోర్ట్ చేయొచ్చు ఎస్ఆర్‌ఎ స్కిల్స్ కానీ నీకుంటే. లేదంటే సెకాప్స్‌లో కూడా నువ్వు వర్క్ చేసేదానికి మంచి ప్యాకేజెస్ ఉంటాయన్నమాట. ఓకే. ఫస్ట్ డెవాప్స్ అనేది మీకు ఫండమెంటల్ ఆటోమేషన్‌లో మీరు రావాలనంటే. ఓకే. క్లౌడ్ సైడ్ ఇట్లా వచ్చినప్పుడు నువ్వు డెవాప్స్ విత్ ఎనీ క్లౌడ్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ గూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇన్‌స్టాగ్రామ్ గూడా ఫాలో అయ్యేదానికి ట్రై చేయండి. ఓకే. ప్లీజ్ సపోర్ట్ కేకే ఫండా ఛానల్. డెఫినెట్‌లీ హెల్ప్‌ఫుల్ వీడియోస్ నేను ప్రొవైడ్ చేస్తాననుకుంటున్నాను. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి మీకేదన్నా డౌట్ డెవాప్స్ రిలేటెడ్, ఏడబ్ల్యూఎస్ లేదు మీరు ప్రిపేర్ అవ్వాలి విత్ ది హెల్ప్ ఆఫ్ కేకే ఫండా సపోర్ట్. ఓకే. మన సపోర్ట్ తీసుకొని మీరేదన్నా కెరియర్ స్విచ్ అవ్వాలని, ఏదైనా గైడెన్స్ కావాలనుకుంటే ప్లీజ్ రీచ్ ఔట్ టు మీ త్రూ వాట్సాప్. వాట్సాప్ నంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఖచ్చితంగా యూ కెన్ రీచ్ ఔట్ టు మీ. డెఫినెట్‌లీ ఐ విల్ రిప్లై ఆన్ దట్. ఓకే. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.